హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇండియన్ ఆటో సెక్టర్ గురించి పూర్తిగా డిస్కస్ చేసి మన ఇండియన్ ఆటో సెక్టర్లో ఏదైనా కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చూడవలసిన కొన్ని మెయిన్ థింగ్స్ గురించి అలాగే మెయిన్ పారామీటర్స్ గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన ఇండియన్ ఆటో సెక్టర్లో మెయిన్లీ 3 కేటగిరీస్ కంపెనీస్ అయితే మన స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో మొదటి కేటగిరీ విషయానికి వస్తే వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ అండ్ సెకండ్ కేటగిరీ విషయానికి వస్తే ఆటో యాన్సిలరీ కంపెనీస్ అండ్ థర్డ్ కేటగిరీ విషయానికి వస్తే టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత వీడియోలో మనం ఆటో యాన్సిలరీ అండ్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఇండియాలో మెయిన్లీ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఈ ఇమేజ్లో చూసినట్లయితే ఆ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్స్కి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో మీరు ఇక్కడ చూసినట్లయితే మొదటిగా 2 వీలర్స్ ఫ్రెండ్స్, అంటే మనం బయట జనరల్గా యూజ్ చేసే మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ అనేవి ఈ సెగ్మెంట్లోకి వస్తాయి. ఇక మన సెకండ్ కేటగిరీ విషయానికి వస్తే ప్యాసింజర్ వెహికల్స్ ఫ్రెండ్స్, అంటే మనం బయట జనరల్గా యూజ్ చేసే ప్యాసింజర్ కార్స్ అండ్ మల్టీపర్పస్ వెహికల్స్ ఎస్యూవీస్ అనేవి ఈ సెగ్మెంట్లోకి వస్తాయి ఫ్రెండ్స్. ఇక మన థర్డ్ కేటగిరీ విషయానికి వస్తే కమర్షియల్ వెహికల్స్ ఫ్రెండ్స్, అంటే బయట మనం ఏదైనా కమర్షియల్ పర్పస్ కోసం యూజ్ చేసే వెహికల్స్ అన్ని కమర్షియల్ వెహికల్స్లోకి వస్తాయి ఫ్రెండ్స్. ఇందులో మెయిన్లీ 2 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి లైట్ కమర్షియల్ వెహికల్స్ అండ్ సెకండ్ కేటగిరీ విషయానికి వస్తే మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్స్ ఫ్రెండ్స్. ఇందులో మనం లైట్ కమర్షియల్ వెహికల్స్ విషయానికి వచ్చినట్లయితే మనం బయట యూజ్ చేసే మినీ ట్రక్స్ మినీ వ్యాన్స్ అనేవి ఈ సెగ్మెంట్లోకి వస్తాయి ఫ్రెండ్స్. ఇక మన రెండో కేటగిరీ విషయానికి వచ్చినట్లయితే బయట మనం యూజ్ చేసే ట్రక్స్ కానీ లారీస్ కానీ ఆయిల్ ట్యాంకర్స్ కానీ అనేవి ఈ కేటగిరీలోకి వస్తాయి. ఇక మన ఫోర్త్ కేటగిరీ విషయానికి వస్తే 3 వీలర్స్ ఫ్రెండ్స్, అంటే మనం బయట జనరల్గా యూజ్ చేసే షేర్ ఆటోస్, అలాగే మీరు బయట కానీ చూసినట్లయితే వాటర్ టిన్స్ను ఎక్కువగా క్యారీ చేయడానికి అలాగే గూడ్స్ని క్యారీ చేయడానికి యూజ్ చేసే ఆటోస్ కూడా ఈ సెగ్మెంట్లోనికి వస్తాయి. ఇక ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీ అనేది ఈ ఆటో సెక్టర్ మీద ఎలా ఇంపాక్ట్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మీరు ఈ ఇమేజ్లో చూసినట్లయితే మన ఇండియాలో లాస్ట్ 5 ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 25 to 26 మిలియన్స్ వెహికల్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 2016లో 24.02 మిలియన్స్ ప్రొడ్యూస్ అవ్వగా ఈ నెంబర్ అనేది 2.36% CAGRతో 2020 ఫైనాన్షియల్ ఇయర్కి 26.36 మిలియన్స్ వెహికల్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. మీరు ఈ ఇమేజ్లో లాస్ట్ 5 ఇయర్స్గా ఎన్ని వెహికల్స్ మన ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యాయి, ప్రొడ్యూస్ అయిన వెహికల్స్లో ఎన్ని మన ఇండియాలో సేల్ చేయడం జరిగింది అన్న పూర్తి డేటా ఇందులో ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఇక్కడ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 26.36 మిలియన్స్ వెహికల్స్ ప్రొడ్యూస్ అవ్వగా అందులో మన ఇండియాలో 21.55 మిలియన్స్ వెహికల్స్ అనేవి సెల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంకో ఇమేజ్ చూడండి. ఇందులో లాస్ట్ 5 ఇయర్స్లో ప్రొడ్యూస్ అయిన వెహికల్స్లో ఎన్ని మిలియన్స్ వెహికల్స్ మనం ఎక్స్పోర్ట్ చేయగలిగాము అన్న డీటెయిల్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 4.77 మిలియన్స్ వెహికల్స్ని మనం ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. అలాగే మన ఇండియాలో వెహికల్స్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ రేట్ అనేది 6.94% CAGRతో లాస్ట్ 5 ఇయర్స్లో గ్రో అయింది ఫ్రెండ్స్. మన ఇండియా అనేది వరల్డ్లోనే లార్జెస్ట్ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ వరల్డ్ సెకండ్ హైయెస్ట్ బస్ మ్యానుఫ్యాక్చరర్. ఈ వరల్డ్లోనే ఎక్కువ 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ని ప్రొడ్యూస్ చేసే కంట్రీలో మన ఇండియా నెంబర్ 1 కంట్రీ ఫ్రెండ్స్. ఇక ఈ ప్రపంచంలో కార్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే కంట్రీలో మన ఇండియా స్థానం 4th ప్లేస్లో ప్రజెంట్ ఉంది ఫ్రెండ్స్. మన ఇండియా టోటల్ జీడిపిలో ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది 7.1% జీడిపిని కాంట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే మన ఇండియన్ టోటల్ ఎక్స్పోర్ట్స్లో 4.3% షేర్ని ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కలిగి ఉంది. ఇండియన్ ఆటో ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 35 మిలియన్స్ పీపుల్స్ వర్క్ చేస్తున్నారు. మన ఇండియాలో టోటల్ వర్కింగ్ పాపులేషన్లో 9% పాపులేషన్ అనేది ఈ ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తుంది. కానీ లాస్ట్ 4 ఇయర్స్గా మన ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ మిగతా సెక్టర్స్తో కంపేర్ చేస్తే కాస్త అండర్ పెర్ఫామ్ చేసింది. దీనికి గల కొన్ని కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అండర్ పెర్ఫార్మెన్స్కి మెయిన్లీ 3 కీ రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటి రీజన్ గవర్నమెంట్ పాలసీస్ ఫ్రెండ్స్. జనరల్గా మన ఇండియాలో రోజు రోజుకి ఎయిర్ పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఎయిర్ పొల్యూషన్ ఇంతలా ఇంక్రీజ్ అవడానికి వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూటెంట్స్ వల్లనే ఈ ఎయిర్ పొల్యూషన్ ఇంతలా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మన ఇండియాలో టోటల్ ఎయిర్ పొల్యూషన్లో మోర్ దాన్ 50+% ఎయిర్ పొల్యూషన్ అనేది వెహికల్సే క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ వెహికల్స్ నుంచి వచ్చే ఈ ఎయిర్ పొల్యూటెంట్స్ని తగ్గించడానికి 1991లో మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఎమిషన్ నామ్స్ని తీసుకువచ్చింది. మొదట్లో ఈ ఎమిషన్ నామ్స్ అనేవి పెట్రోల్ వెహికల్స్ మీద 1991లో ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే 1992లో డీజిల్ వెహికల్స్ మీద కూడా వీటిని ఇంప్లిమెంట్ చేశారు. దీని తర్వాత ఆల్రెడీ యూరోపియన్ కంట్రీస్లో ఇంప్లిమెంట్ అయిన
అయి ఉన్న అడ్వాన్స్డ్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్ను 2000లో భారత్ స్టేజ్ BS1 అనే పేరుతో మన ఇండియాలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ నామ్స్ ప్రకారం వెహికల్లో ఉండే వేరియస్ పార్ట్స్ అలాగే ఇంజన్స్ డిజైన్స్ చేంజ్ చేశారు. దీని ద్వారా వెహికల్ ద్వారా వచ్చే ఎమిషన్స్ లెవెల్స్ని తగ్గించారు. భారత్ స్టేజ్ 1 నామ్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 2005లో ఈ భారత్ స్టేజ్ 1 నామ్స్ పూర్తిగా మాడిఫై చేసి భారత్ స్టేజ్ 2 నామ్స్ని లాంచ్ చేశారు. దాని తర్వాత 2010లో భారత్ స్టేజ్ 3ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇలా ఒక్కొక్క స్టేజ్లో వెహికల్ ఇంజన్ యొక్క డిజైన్ చేంజ్ చేసి దాని ద్వారా ఎయిర్ పొల్యూటెంట్స్ని తగ్గించాలి అనుకున్నారు. యాజ్ పర్ ఆటో పాలసీ 2025 ప్రకారం BS4 నామ్స్ని 2017 కల్లా మన ఇండియాలో పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. దాని తర్వాత 2021 కల్లా BS5 నామ్స్ని అలాగే 2024 కల్లా BS6 నామ్స్ని పూర్తిగా మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు. కానీ రోజు రోజుకి ఎయిర్ పొల్యూషన్ మన ఇండియాలో ఇంక్రీజ్ అవ్వడం అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన టాప్ 100 పొల్యూటెడ్ సిటీస్లో మన ఇండియా నుంచే 30 సిటీస్ ఉండడం వలన మన ఇండియన్ గవర్నమెంట్ అనేది 2016లో ఒక డిసిజన్ తీసుకుంది. ఈ డిసిజన్ ఏమిటంటే ముందుగా చెప్పినట్టుగానే 2017 కల్లా BS4 నామ్స్ని మన ఇండియాలో పూర్తిగా ఇంప్లిమెంట్ చేసింది. కాకపోతే BS5 నామ్స్ని స్కిప్ చేసి 2020 నుంచి డైరెక్ట్గా BS6 నామ్స్ని ఇంప్లిమెంట్ చేసింది. గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ బోల్డ్ మూవ్ ద్వారా నైట్రోజన్ ఆక్సైడ్ ఎమిషన్స్ను 25% వరకు పెట్రోల్తో నడిచే ఇంజన్ వెహికల్స్లోను అలాగే 68% వరకు డీజిల్తో నడిచే ఇంజన్ వెహికల్స్లోను ఈ నైట్రోజన్ ఆక్సైడ్ ఎమిషన్స్ను తగ్గించాలి అనుకున్నారు. అలాగే 80% వరకు డీజిల్తో నడిచే ఇంజన్స్ను కూడా తగ్గించాలి అనుకున్నారు. ఎందుకంటే ఈ డీజిల్తో నడిచే ఇంజన్స్ వలన పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది. గవర్నమెంట్ అనేది అనుకున్న టైం కంటే ముందుగా ఈ BS6 నామ్స్ని ఇంప్లిమెంట్ చేయడం, అది కూడా డైరెక్ట్గా BS5 నామ్స్ని స్కిప్ చేసి మరీ ఇంట్రడ్యూస్ చేయడం వలన ఇది ఆటో ఇండస్ట్రీ మీద చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ తీసుకొచ్చింది. ఎందుకంటే BS6 నామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా న్యూ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది ఆటో మేకర్స్కి చాలా కష్టంగా అనిపించింది. అలాగే ఈ భారత్ స్టేజ్ 4 నుంచి భారత్ స్టేజ్ 6కి అప్గ్రేడ్ అవ్వడానికి మెయిన్లీ 2 ఇంజన్ ఫిట్మెంట్స్ కావాల్సి వచ్చింది. ఇందులో మొదటి ఇంజన్ ఫిట్మెంట్ పేరు DPF అంటే డీజిల్ పర్టిక్యులేట్ ఫిల్టర్. దీనిని వెహికల్స్ ద్వారా వచ్చే పర్టిక్యులేట్ మ్యాటర్ని తగ్గించడానికి యూజ్ చేస్తారు. ఇక రెండో దాని పేరు SCR సెలెక్టివ్ క్యాటలిటిక్ రిడక్షన్ మాడ్యూల్. దీనిని నైట్రోజన్ ఆక్సైడ్ ఎమిషన్స్ని తగ్గించడానికి యూజ్ చేస్తారు. BS6 ఇంప్లిమెంటేషన్లో ఈ 2 ఇంజన్ ఫిట్మెంట్స్ అయిన DPF అండ్ SCR టెక్నాలజీస్ని మన ఇండియన్ రిక్వైర్మెంట్ తగ్గ విధంగా అడాప్ట్ చేయడం చాలా కష్టం వెన్ కంపేర్ టు ది యూరోపియన్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ DPF డీజిల్ పర్టిక్యులేట్ ఫిల్టర్ దీన్ని మన ఇండియాలోని చిన్న డీజిల్ కార్స్లో అమర్చడానికి చాలా మేజర్ ఇంజనీరింగ్ వర్క్తో పాటు ఇంజిన్ యొక్క డిజైన్ కూడా చేంజ్ చేయవలసిన అవసరం వచ్చింది. ఈ డిజైన్ చేంజ్ చేయడం వలన కార్ సైజ్ అనేది 4 మీటర్స్ మార్క్ దాటి ఎక్సీడ్ అవ్వేది. దీనివల్ల మనం కార్లో ఉండే కొన్ని బెనిఫిట్స్ని వదులుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇంకా ఇదే కాకుండా ఇండియాలో డ్రైవింగ్ స్పీడ్ లిమిట్ అనేది చాలా తక్కువ వెన్ కంపేర్ టు ది యూరోపియన్ కండిషన్స్తో పోల్చి చూస్తే. దీనివలన డీజిల్ పర్టిక్యులేట్ ఫిల్టర్ DPF ఇంజన్ ఫిట్మెంట్లో రిలీజ్ అయ్యే సూట్ను బర్న్ చేయడానికి మనకి 600 సెల్సియస్ హీట్ జనరేట్ కావాలి. కానీ ఇండియాలో 400 డిగ్రీ సెల్సియస్ హీట్ మాత్రమే జనరేట్ అయ్యేది. ఈ న్యూ టెక్నాలజీ అప్గ్రేడ్ చేయడం వలన పెట్రోల్ కార్స్ యొక్క ప్రైస్ అనేది 25,000 to 30,000 వరకు ఇంక్రీజ్ అయ్యింది. అలాగే డీజిల్తో నడిచే కార్స్ యొక్క ప్రైస్ అనేది 75,000 to 1 lakh వరకు ఇంక్రీజ్ అయ్యింది. దీనివల్ల లాస్ట్ 5 yearsగా ప్రజల్లో ఒక అట్రాక్టివ్నెస్ తగ్గి డీజిల్ కార్స్ యొక్క సేల్స్ కూడా బాగా తగ్గాయి. ఇక్కడ మీరు ఈ ఇమేజ్లో చూసినట్టయితే లాస్ట్ 2 yearsగా డీజిల్ కార్స్ యొక్క సేల్స్ ఇండియాలో ఎంతలా తగ్గాయో ఇందులో ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మన ఇండియాలో ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ OEMకి ఎక్కువ మార్కెట్ షేర్ అనేది ఈ డీజిల్ వెహికల్స్కి రిలేటెడ్గా ఉంది. ఇక ఇది ఎలా ఉండగా 2020 స్టార్టింగ్లో సుప్రీంకోర్టు ఈ BS4 వెహికల్స్కి రిలేటెడ్గా ఒక చిన్న జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఏమిటంటే 2020 మార్చి 31 నుంచి మన ఇండియా వైడ్గా BS4 వెహికల్స్ని కొత్తగా ఎవరు అమ్మకూడదని అలాగే రిజిస్ట్రేషన్ కూడా ఎవరు చేయకూడదని జడ్జ్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దీంతో BS4 వెహికల్స్ రిలేటెడ్గా ఒక అన్సర్టనిటీ అనేది బయర్స్లో క్రియేట్ అయ్యి చాలా వరకు డిమాండ్ అనేది తగ్గింది. ఈ ఎమిషన్ నామ్సే కాకుండా గవర్నమెంట్ మన ఇండియాలో ఎవ్రీ ఇయర్ రోడ్ యాక్సిడెంట్లో ఆల్మోస్ట్ 1,50,000 మెంబర్స్ చనిపోతున్నారని, అందుకని October 1, 2019 నుంచి గవర్నమెంట్ కొన్ని సేఫ్టీ నామ్స్కి రిలేటెడ్గా కొత్త గైడ్లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ గైడ్లైన్స్ ఏమిటంటే యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అండ్ ఎయిర్ బ్యాగ్స్, స్పీడ్ వార్నింగ్ సెన్సార్స్, సీట్ బెల్ట్ రిమైండర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వంటివి ప్రతి వెహికల్లో అలాంగ్ విత్ BS6 నామ్స్తో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడం జరిగింది. దీంతో ప్యాసింజర్ వెహికల్స్ యొక్క కాస్ట్ అనేది 12 to 15% ఇంక్రీజ్ అయ్యింది. అలాగే కమర్షియల్ వెహికల్స్ యొక్క కాస్ట్ అనేది 15 to 20% ఇంక్రీజ్ అయ్యింది. ఈ కాస్ట్ ఇంతలా ఇంక్రీజ్ అవ్వడం వలన 2017 నుంచి 2019 వరకు చాలా వరకు వెహికల్ డిమాండ్ అనేది తగ్గింది. దీనివలన చాలా కంపెనీస్
దీంతో చాలా కంపెనీస్ ప్రొడక్షన్ కట్ అనౌన్స్ చేశాయి. ఇది ఆటోమొబైల్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వారిపై చాలా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇవే కాకుండా 2018లో యూనియన్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ కమర్షియల్ వెహికల్స్ క్యారీ చేసే లోడ్కి రిలేటెడ్గా కొన్ని యాక్సియల్ నామ్స్ని చేంజ్ చేయడం జరిగింది. ఆ నామ్స్ ఏమిటంటే జనరల్గా ట్రక్స్ క్యారీ చేసే లోడ్ అనేది ఆ వెహికల్లో ఉండే యాక్సియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు ఈ ఇమేజ్లో చూసినట్లయితే 2 యాక్సియల్స్ ఉన్న వెహికల్స్ అలాగే 3 యాక్సియల్స్ ఉన్న వెహికల్స్ మన ఇండియాలో అలాగే వేరే దేశాల్లో ఎంత వెయిట్ క్యారీ చేస్తాయనేది ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన ఇండియాలో వెహికల్స్ క్యారీ చేసే గ్రాస్ వెహికల్ వెయిట్ అనేది చాలా తక్కువ. వేరే దేశాలతో కంపేర్ చేసి చూస్తే ఈ క్యారీ చేసే వెయిట్ తక్కువ ఉండడం వలన లాజిస్టిక్స్ అండ్ కమోడిటీస్ యొక్క ట్రావెలింగ్ ప్రైసెస్ అనేవి మన ఇండియాలో జనరల్గా ఎక్కువగా ఉండేవి. అందువలన గవర్నమెంట్ అనేది 2018లో యాక్సియల్ నామ్స్ని చేంజ్ చేసింది. అవి ఏమిటంటే 2 యాక్సియల్ ట్రక్స్ క్యారీ చేసే వెయిట్ని 16.2 టన్స్ నుంచి 18.5 టన్స్కి ఇంక్రీజ్ చేసింది. అలాగే 3 యాక్సియల్స్ ఉన్న ట్రక్స్ క్యారీ చేసే వెయిట్ని 25 టన్స్ నుంచి 28.5 టన్స్కి ఇంక్రీజ్ చేసింది. అలాగే 5 యాక్సియల్స్ ఉండే ట్రక్స్ క్యారీ చేసే వెయిట్ని 37 టన్స్ నుంచి 43.5 టన్స్ వరకు ఇంక్రీజ్ చేసింది. అలా ఇంక్రీజ్ చేస్తూ కొన్ని కొత్త గైడ్లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది. దీని ద్వారా కమ్యూనిటీ అండ్ లాజిస్టిక్స్ ప్రైజెస్ అనేవి 2% వరకు తగ్గించడానికి గవర్నమెంట్ అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నామ్స్ వల్ల ఇవి కమర్షియల్ వెహికల్స్ యొక్క డిమాండ్ అనేది చాలా బాగా తగ్గింది. ఎందుకంటే వెహికల్ లోడ్ క్యారింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అయ్యింది. కాబట్టి ఓనర్స్కి కొత్తగా వెహికల్స్ పర్చేజ్ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే కమర్షియల్ వెహికల్స్ యొక్క సేల్స్ అనేవి 2018 అండ్ 2019, 2020లో చాలా డ్రాస్టిక్గా తగ్గాయి. ఇక ఇప్పటి వరకు గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీస్ అనేవి ఆటోమొబైల్ ఇండస్ట్రీని ఎలా ఇంపాక్ట్ చేసాయో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆటోస్ యొక్క సేల్స్ తగ్గడానికి దోహదపడిన మరొక రీజన్ గురించి తెలుసుకుందాం. అది ఏమిటంటే ఎన్బిఎఫ్సి క్రైసిస్ ఫ్రెండ్స్. ఇండియాలో జనరల్గా మీరు చూసినట్లయితే చాలా వరకు బైక్ కానీ లేదంటే కార్ కానీ ఏదైనా కమర్షియల్ వెహికల్ కానీ ఫైనాన్స్ మీద తీసుకుంటారు. యాజ్ పర్ సైమా సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రకారం మన ఇండియాలో సేల్ అయ్యే టోటల్ 2 వీలర్స్లో 70% వరకు 2 వీలర్స్ అనేవి ఫైనాన్స్ మీద తీసుకుంటారు. అలాగే టోటల్ కమర్షియల్ వెహికల్స్ సేల్స్లో 60% వరకు సేల్స్ అనేవి ఎన్బిఎఫ్సి కంపెనీస్ ప్రొవైడ్ చేసే ఫైనాన్స్ మీదే కొనుగోలు జరుగుతాయి. 2018లో వచ్చిన ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ క్రైసిస్ అలాగే 2019లో వచ్చిన డిహెచ్ఎఫ్ఎల్ క్రైసిస్ వలన ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి లిక్విడిటీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దీనివలన ఆటో డీలర్స్ అండ్ రిటైల్ కస్టమర్స్కి ఫైనాన్స్ ప్రొవైడ్ చేసే అవకాశం తగ్గింది. అలాగే అప్పట్లో బ్యాంక్స్ ఈ వెహికల్ లోన్స్ రిలేటెడ్గా ఎక్కువ వడ్డీ రేట్లని ఆఫర్ చేసేవి. దీనివల్ల ఇది ఆటో సేల్స్ తగ్గడానికి ఒక మెయిన్ రీజన్ అయ్యింది. ఇక ఇదే కాకుండా మన ఇండియన్ గవర్నమెంట్ అనేది వెహికల్స్ మీద వసూలు చేసే ట్యాక్స్ రేట్ కూడా చాలా ఎక్కువ. ఎలక్ట్రికల్ వెహికల్స్ తప్ప 2 వీలర్స్ అండ్ అదర్ వెహికల్స్ మీద ప్రజెంట్ జిఎస్టీ అనేది 28%గా ఉంది. ఇక జిఎస్టీతో పాటు సెస్ అనేది 1% నుంచి 28% వరకు ప్రజెంట్ ఉంది. ఇక్కడ మీరు ఇమేజ్లో చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ మీద ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ రేట్స్ అనేవి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. 2020 అక్టోబర్లో టొయోటా కంపెనీ మన ఇండియాలో చేసే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్కి రిలేటెడ్గా ఒక స్టేట్మెంట్ చేసింది ఫ్రెండ్స్. ఆ స్టేట్మెంట్ ఏమిటంటే వేరే ఏ కంట్రీతో కంపేర్ చేసి చూసినా ఇండియాలో వెహికల్స్ మీద విధించే ట్యాక్స్ రేటు చాలా ఎక్కువగా ఉండడం వల్ల మేము ఇండియాలో చేసే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ని ప్రజెంట్ హోల్డ్లో ఉంచుతామని చెప్పడం జరిగింది. ఈ పిక్చర్లో చూసినట్లయితే వేరియస్ కంట్రీస్లో వెహికల్స్ మీద విధించే ట్యాక్స్ రేట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సపోజ్ మీరు కానీ ఒక బైక్ కొనాలంటే దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది 1 lakh ఉన్నట్లయితే మన ఇండియాలో దానిపై విధించే ట్యాక్స్ అనేది ఆల్మోస్ట్ 30,000 to 40,000 మధ్యలో ఉంటుంది. కాబట్టి ఈ ట్యాక్సేషన్ కూడా ఒక పెద్ద డిసడ్వాంటేజ్గా ఆటో మేకర్స్కి తయారైంది. ఇక లాస్ట్ 5 yearsగా మన ఇండియన్ జీడిపి రేట్ అనేది పెద్దగా గ్రో అవ్వలేదు. అలాగే 2020లో కరోనా పాండమిక్ స్ట్రిక్ట్ లాక్డౌన్ వలన చాలా ఆటో కంపెనీస్ జీరో సేల్స్ నమోదు చేశాయి. దీనివల్ల లాస్ట్ 5 yearsగా మన ఇండియన్ ఆటో సెక్టర్ అనేది పెద్దగా గ్రో అవ్వలేదు. ఇప్పటి వరకు మన ఇండియన్ ఆటో సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ తగ్గడానికి గల కొన్ని రీజన్స్ని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్యూచర్లో ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది గ్రో అవడం గల కొన్ని రీజన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన ఇండియాలో ఎవ్రీ 1000 మెంబర్స్కి ఓన్లీ 20 to 30 మెంబర్స్కి మాత్రమే ఓన్ కార్ కలిగి ఉన్నారు. వేరియస్ డెవలప్డ్ కంట్రీస్ అయిన యూఎస్ఏ, యూకే, జపాన్, కెనడాలో ప్రతి 1000 మెంబర్స్కి 600 to 900 మెంబర్స్కి ఓన్ కార్ కలిగి ఉన్నారు. ఇక మన ఇండియాలో ప్రతి 1000 మెంబర్స్కి 300 to 400 మెంబర్స్కి మాత్రమే 2 వీలర్స్ కలిగి ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ కార్ కానీ 2 వీలర్స్ యొక్క సేల్స్ గ్రో అవ్వడానికి చాలా స్కోప్ మన ఇండియాలో ఉంది. దీంతోపాటు గవర్నమెంట్ తీసుకొచ్చే న్యూ స్క్రాపేజ్ పాలసీ కూడా ఫ్యూచర్లో ఈ ఆటో సెక్టార్కి పెద్ద బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఈ న్యూ స్క్రాపేజ్ పాలసీ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్.
ఇకపై మీరు మన ఇండియాలో టూ వీలర్ కానీ పర్చేస్ చేస్తే దాని యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 1000 వరకు ఇంక్రీజ్ చేయనున్నారు. అలాగే త్రీ వీలర్ అండ్ ఆర్ ప్యాసింజర్ కార్ని కానీ పర్చేస్ చేస్తే దాని యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 5000 వరకు ఇంక్రీజ్ చేయనున్నారు. అలాగే మీరు కానీ లైట్ కమర్షియల్ వెహికల్ కానీ పర్చేస్ చేస్తే దాని యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 10,000 వరకు ఇంక్రీజ్ చేయనున్నారు. అలాగే మీరు కానీ ఏదైనా మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్ కానీ పర్చేస్ చేస్తే దాని యొక్క ఫీజు అనేది 20,000 వరకు ఇకపై పెంచనున్నారు. ఇలా వెహికల్స్ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతున్నారు. దీనివల్ల బెనిఫిట్ ఏమిటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? అది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఎవరైతే మీరు కొన్న వెహికల్ అనేది 15 ఇయర్స్ ఓల్డ్ అయినట్లయితే దాన్ని రెన్యువల్ ఫీజు అనేవి ఆల్మోస్ట్ 15% వరకు ఇంక్రీజ్ అవ్వనున్నాయి. అంటే టూ వీలర్ కానీ రెన్యువల్ చేయాలంటే 15 ఇయర్స్ తర్వాత దాని యొక్క ఫీజు అనేది 2000 వరకు ఇంక్రీజ్ అవ్వనుంది. అలాగే త్రీ వీలర్ అండ్ ఫోర్ వీలర్ యొక్క రెన్యువల్ ఫీజు అనేది 15 ఇయర్స్ దాటిన తర్వాత 10,000 to 15,000 వరకు ఇంక్రీజ్ అవ్వనుంది. అలాగే లైట్ కమర్షియల్ వెహికల్ యొక్క రెన్యువల్ ఫీజు అనేది 15 ఇయర్స్ దాటిన తర్వాత 20,000 వరకు ఇంక్రీజ్ అవ్వనుంది. అలాగే కాకపోతే మీరు కానీ మీ ఓల్డ్ వెహికల్ని స్క్రాపేజ్ పాలసీ ప్రకారం స్క్రాప్ చేసి ఆ సర్టిఫికేట్ని న్యూ వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు కానీ చూపిస్తే ఆ వెహికల్కి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉండదు. ఇదే కాకుండా దీంతోపాటు 5 to 10% వాళ్ళకి గవర్నమెంట్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేయనుంది. ఇది ఇంకా మన ఇండియాలో ఇంప్లిమెంట్ కాలేదు. ఇది కానీ ఇంప్లిమెంట్ అయితే ఓల్డ్ వెహికల్స్ వలన వచ్చే పొల్యూషన్ రిలేటెడ్గా ఒక సొల్యూషన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదే కాకుండా గవర్నమెంట్ 2020లో అనౌన్స్ చేసిన PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ద్వారా మన ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలోనికి నెక్స్ట్ 5 ఇయర్స్లో 57,000 crores అనేది రానుంది. ఇది మన ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్స్కి ఒక పెద్ద సపోర్ట్గా ఫ్యూచర్లో అవ్వనుంది. అలాగే త్వరలో GST కౌన్సిల్ నుంచి ఆటోమొబైల్స్కి రిలేటెడ్గా GST రేట్ కట్ వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ వెహికల్స్ పర్చేజింగ్ మీద 28% వరకు GST అనేది ఉంది. దీన్ని 18% GST బ్రాకెట్కి తగ్గించమని ఆటో మేకర్స్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ GST రేట్ కట్ కానీ వస్తే 8 to 10% వెహికల్ పర్చేజింగ్ కాస్ట్ అనేది తగ్గే అవకాశం ఉంది. కానీ మన ఇండియన్ గవర్నమెంట్కి వచ్చే GST టోటల్ వసూల్లో 50,000 to 60,000 crores అనేది వెహికల్స్ ద్వారానే వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ GST రేట్ కట్ ఇస్తుందో లేదో వేచి చూడాలి. ఇదే కాకుండా రీసెంట్గా ఢిల్లీ గవర్నమెంట్ ఎలక్ట్రికల్ వెహికల్స్కి రిలేటెడ్గా కొన్ని కొత్త ఇన్సెంటివిటీస్ని అనౌన్స్ చేసింది. ఆ ఇన్సెంటివిటీస్ ఏమిటంటే ఎవరైతే టూ వీలర్ ఎలక్ట్రికల్ వెహికల్ లేదంటే ప్యాసింజర్ ఎలక్ట్రికల్ వెహికల్ కానీ పర్చేస్ చేసినందుకు టూ వీలర్కి రిలేటెడ్గా 30,000 వరకు, అలాగే ప్యాసింజర్ వెహికల్కి రిలేటెడ్గా 1,50,000 వరకు అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయనున్నారు. ఢిల్లీ గవర్నమెంట్ ఈ ఇన్సెంటివిటీస్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఢిల్లీలో రోజుకి ఇంక్రీజ్ అవుతున్న ఎయిర్ పొల్యూషన్. అలాగే ఈ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి ఫాస్ట్గా ఎలక్ట్రికల్ వెహికల్స్ని అడాప్ట్ చేసుకుంటారని ఢిల్లీ గవర్నమెంట్ వీటిని అనౌన్స్ చేసింది. ఢిల్లీ గవర్నమెంటే కాకుండా దేశంలో చాలా స్టేట్స్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని కొత్త ఇన్సెంటివిటీస్ని అలాగే పాలసీస్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ రిలేటెడ్గా తీసుకొస్తుంది. దీనివల్ల ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ ఇది నా అనాలిసిస్ ఫ్రెండ్స్ ఆటో సెక్టర్ రిలేటెడ్గా. నేను ఈ వీడియోలో ఏదైనా ఆటో సెక్టర్ కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన కొన్ని కీ థింగ్స్ గురించి అలాగే చూడవలసిన మెట్రిక్స్ గురించి ఈ వీడియోలో చెప్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పటికే ఈ వీడియో యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అవడంతో దీన్ని నేను పార్ట్ 2గా చేసి మరికొన్ని రోజుల్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు.